నోరు తెలిసి సమాధానం చెప్పండి. చెప్పిన మాట వింటా మరి. నోటితో చెప్పు. వింటావా? నోటితో చెప్పు వింటానని. నాకు అబ్బాయి ఎంతసేపు నోటితో చెప్తేనే విన్నాడు. నోటితో సమాధానం చెప్పు. పొద్దున్నే లెగుతావా? లెగుస్తాను. లెగుస్తావా? స్కూల్కి వెళ్తావా? మానకుండా నోరు లెగుస్తాను. మానకుండా వెళ్తావు స్కూల్కి? వెళ్ళవా? మానకుండా వెళ్ళవా? స్కూల్కి వెళ్ళవా? వెళ్తాను కాదు, వెళ్తానని చెప్పు. సమాధానం. వెళ్తావా? స్కూల్కి వెళ్తావా? వెళ్ళవా? వెళ్తావా? వెళ్తావా? పొద్దున్నే ఎప్పుడు లేకపోతే అప్పుడు లెగవాలి. సాయంత్రం తొందరగా పడుకోవాలి. ఆడే టైం ఉంటే ఆడుకునే టైం ఉంటే మేమే ఆడిపెడతాం. హోంవర్క్ రాసుకోవాలి. ఎదురు తిరగకూడదు. మీకు ఏది మంచిదో మీకు ఏది మంచో ఏది చెడో మాకు తెలుసు కదా, అమ్మకు తెలుసు కదా. అమ్మ మీకు కావాల్సినవన్నీ చేసిద్ది. మీకు ఎప్పుడు ఏది అవసరమో అన్నీ అమ్మకి తెలుసు. అమ్మ మాట వినాలి. సరేనా? ఎదురు తిరగకూడదు. ఒకవేళ మీకు ఏదైనా తినాలనుకున్నా, కూర అయినా సరే, బయట అయినా సరే, ఏదైనా సరే నోటితో అడగండి. ఎవరికి ఏది కావాలో అదే అడగాలి. నువ్వు అబ్బాయిని అడగటం, అబ్బాయి నిన్ను అడగటం కాదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. స్కూల్కి టైంకి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళకపోయినా, చెప్పిన మాట వినకపోయినా, మీకు కావాల్సిన నోరు తెరిచి అడగపోయినా, సాయంత్రం తొందరగా పడుకున్నా, ఫోన్ కోసం తన్నుకున్నా, అర్ధరాత్రి అయినా సరే పంపించేస్తా. సరేనా? ఇప్పుడు 11 అయ్యేదాకా పడుకోలేదనుకో, వెంటనే తీసుకెళ్ళిపోదా. రాత్రి కూడా పొద్దున్నే లేవలేదనుకో, మీరు నిద్ర లేకపోయినా సరే ఆ పాటే తీసుకెళ్ళిపోదా. సరేనా?